వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, మొత్తానికి థియేటర్లోకి అంటే ఓటీలోకి తీసుకొని వచ్చారు, చేతిలో గన్ను పెట్టారు. సో ఏంటంటే మామూలు ఏదో మేము పోలీసులతో ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ గన్ చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ కూడా గన్స్ ఉన్నాయండి సార్. ఇది ఏ గన్, ఇది దేనికి ఉపయోగపడుతుంది? మీ చేతిలోనే బాగుంది సార్ అది నాకంటే. పోలీసుల చేతిలో గన్స్ ఉన్నట్టుగా డాక్టర్ల చేతిలో కూడా కొన్ని గన్స్ తయారు చేశారు. ఇందులో ఇది చాలా ఇంపార్టెంట్ గన్ను, ఇది చాలా యూస్ఫుల్ గన్ కూడా. ఎందుకంటే ఇది ఒకప్పుడు చూసుకుంటే కనుక పైల్స్ ఏవైతే ఉన్నాయో ఆపరేషన్కి గ్రేడ్ 3 గ్రేడ్ 4కి సర్జరీ చేయాలంటే అది ఓపెన్ సర్జరీ ఉండేది. అందులోనూ 3 పైల్స్ కంటే ఎక్కువ కట్ చేయడానికి అవకాశం లేకుంటుండే. అండ్ ఈవెన్ గ్రేడ్ 3 గ్రేడ్ 4 పైల్స్ సర్జరీ ఓపెన్ సర్జరీ చేసినప్పుడు విపరీతమైన బ్లీడింగ్ ఉంటుండే. వాళ్ళు ఆల్మోస్ట్ 1 మంత్ బెడ్ రెస్ట్లో ఉండాల్సి వస్తుండే. అండ్ 3 కంటే ఎక్కువ పైల్స్ తీసేస్తే కనుక యానల్ స్టెనోసిస్ అంటాం, అంటే మోషన్ కెనాల్ దగ్గరికి అయిపోయేది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండేది. ఇవన్నిటికీ చెక్ పెట్టే గన్నే ఈ గన్. దీన్ని హెమరాయిడ్ స్టేప్లర్ అంటారు, పీపీహెచ్ అంటాం దీన్ని, హెమరాయిడ్ స్టేప్లర్ అంటారు. సో ఎంఐపిహెచ్ అని అంటారు. పైల్స్ గన్ అన్నమాట. యా, ఇది చెప్పాలంటే నిజం చెప్పాలంటే పైల్స్ గన్ అన్నట్టు. దీనిలో సైజెస్ ఏంటంటే 30, 32, 34 అని 3 రకాల సైజులు ఉంటాయి. రెగ్యులర్గా వాడే సైజ్ ఏంటంటే 32. ఓకే. ఈ గన్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే ఇప్పుడు మామూలుగా మనకు అందరికీ లేజర్ గురించి ఐడియా ఉంది. సో లేజర్ ఏంటి అంటే 1, 2, 3 గ్రేడ్ వరకు కూడా మనం లేజర్ని వాడచ్చు, కాన్ఫిడెంట్గా వాడచ్చు. అండ్ 3rd డిగ్రీ స్టాప్లర్కి కూడా, అంటే మన 3rd డిగ్రీ పైల్స్కి కూడా లేజర్ చాలా బాగా పనిచేస్తుంది. బట్ 3కి 4కి మధ్యన గ్రేడ్స్ ఉంటాయి చూసారా, 3, 4 గ్రేడ్స్. ఈ గ్రేడ్స్కి ఏంటంటే ఒట్టి లేజర్ చేయడం వల్ల అంత మంచి రిజల్ట్స్ ఉండదు. దాంతోపాటు కొన్ని టెక్నిక్స్ వాడితే బాగుంటుంది. అందులో వితౌట్ గన్ టెక్నిక్ అంటే దాన్ని చివాటే టెక్నిక్ అంటాం అన్నట్టు. ఇందులో ఏం చేస్తామంటే మామూలుగా మోషన్ కెనాల్ ఏదైతే ఓపెనింగ్ ఉంటుందో అక్కడ ఓపెనింగ్ నుంచి అప్ టు 4 సెంటీమీటర్ వరకు, ఓకే, అంటే మన చేతితో ఇంత చూసుకుంటే 4 సెంటీమీటర్ వరకు డెంటేట్ లైన్ అని ఉంటుంది, పెక్టినేట్ లైన్ అని ఉంటుంది. ఆ లైన్కి దాటి పైన మనము చివాటే సూచరింగ్ అని వేస్తాం. అది 1 రో 2 రో అని చెప్పేసి వేస్తుంటాం. దానివల్ల ఏమవుతుందంటే ఈ గ్రేడ్ 4 పైల్స్ కావచ్చు, లేకపోతే మ్యూకోజల్ ప్రొలాప్స్ కావచ్చు, ఇవన్నీ బాగా బయటికి ముద్దలుగా వచ్చేసి ఉంటాయి బయటికి. అవి అక్కడ మనం టైట్ చేయడం వల్ల దానికి సంబంధించిన రక్తం సరఫరా ఇవన్నీ ఆ లెవెల్లో ఆపడం వల్ల అవన్నీ స్ట్రింక్ అయిపోయి పైకి అనిపిస్తూ ఉంటాయి అన్నట్టు, అంటే పైకి వెళ్ళిపోతుంది. సో ఇది గ్రేడ్ 3 గ్రేడ్ 4కి మనం గన్ వద్దు అనుకున్న వాళ్ళకి మనం చివాటే ప్రొసీజర్ చేస్తూ ఉంటాం. ఈ గన్ సేమ్ చివాటే కానీ గన్ కానీ చేసే టెక్నిక్ ఒకటే. బట్ ఇందులో ఏంది అంటే గన్లో ఏం చేస్తామంటే మనం ఇది గన్ లోడ్ చేసేసిన తర్వాత అక్కడ ఉన్న మ్యూకోజా అనే మొత్తాన్ని తీసేస్తాం అన్నట్టు. డోనట్ షేప్లో మనకి మొత్తం మ్యూకోజా బయటకు వచ్చేస్తుంది. బయటికి రావడం వల్ల అక్కడ ఒకటి అంటే ఇది కటింగ్ చేస్తుంది, పిన్స్ కూడా పడుతుంది. ఇందులో 2 రోస్ పిన్స్ ఉంటాయి అన్నట్టు. పిన్స్ అంటే దేనికి సార్? అది ఇవి ఏం చేస్తాయంటే సన్నటి కంటి కనపడింది సన్న పిన్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆ లెవెల్లో మ్యూకోజాని కట్ చేసేసి పిన్స్ కొట్టేస్తాం. ఆ మ్యూకోజాని కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే షింక్ అయితే అంటే పైకి వెళ్తాయి. ఏవైతే ల్యాప్స్డ్గా ఉన్నాయో బయటికి వచ్చేసినాయో ఆ మ్యూకోజాని పైకి కుట్టేస్తున్నాం అన్నట్టు. ఆ పైకి కుట్టడం వల్ల ఏమవుతుందంటే పైల్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. దీనివల్ల ఏంటంటే మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది టెక్నిక్ చేయడం వల్ల మళ్ళీ పైల్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఓన్లీ లేజర్ చేస్తే మళ్ళీ ఇంకో చోట వచ్చే అవకాశాలు ఉంటాయి పైల్స్. బట్ గన్ వాడడం వల్ల ఇంకా మళ్ళీ పైల్స్ లైఫ్లో రాకుండా మనం అరికట్టవచ్చు. బట్ ఎంత అరికట్టొచ్చు అన్నా కానీ ఇప్పుడు నేను ఇంకా పైల్స్కి గన్ వేయించుకున్నా, నేను ఇష్టం వచ్చినట్టు తింటా అంటే కుదరదు. అదే మీరు ఆ మాట అన్నారంటే ఇంకా నాకు గన్ ట్రీట్మెంట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా మళ్ళీ అసలు ఫైబరే లేకుండా తినేసేస్తారు. కాబట్టి అట్లా కాకుండా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కొంచెం కన్నా చేస్తే లైఫ్ టైం మాత్రం పైల్స్ రాకుండా ఈ గన్ను కాపాడాలి. అంటే ఇందులో ఇప్పుడు మీరు పిన్స్ అన్నారు కదా, ఆ పిన్స్ అనేవి ఎట్లా అంటే ఇది సూచర్ చేసినట్టుగానా? ఇది ఆ పిన్స్ ఏంటంటే మనము స్టాప్లర్ సర్కంసిషన్లో పిన్స్ వాడతాం కదా, అవి ఎట్లయితే పడిపోతాయో ఇవి కూడా వన్స్ హీల్ అయిపోయిన తర్వాత మెల్లగా స్లోగా పడిపోవడం స్టార్ట్ అయిపోతుంటాయి. ఇవి కూడా చాలా సన్నటి పిన్స్ ఉంటాయి. అందరూ ఏమనుకుంటారంటే సార్ లేజర్ చేస్తేనే పెయిన్ అన్నారు, ఓపెన్ చేస్తే పెయిన్ అన్నారు, మరి గన్నుతో ఇంకెంత పెయిన్ ఉంటుందేమో అనుకుంటారు. బట్ ఇక్కడ మనకి మీరు గమనించాల్సిందంటే ఇది కంప్లీట్ పెయిన్లెస్ టెక్నాలజీ. అసలు పెయిన్ ఉండదు, 0 పెయిన్. అసలు ఒకప్పుడు పైల్స్ సర్జరీ అంటేనే అందరికీ తెలిసిపోయేది, అరే వీడు కూర్చోమన్నా కూర్చోడు, లేదంటే సర్జరీ చేయించుకున్నా అంటే అక్కడ వరకు నడిచాడు అంటే మాత్రం లేదు వీడు సర్జరీ అయింది కాబట్టి నడకలో తేడా కనపడుతుంది అంటుంటారు. మరి ఇట్లాంటి సర్జరీలు ఇప్పుడు మనం లేజర్ కావచ్చు, లేదంటే ఇట్లాంటి గన్తో కావచ్చు సర్జరీలు చేసినప్పుడు తెలిసిపోతుందా వేరే వాళ్ళకి, లేదంటే వాళ్ళకే ఆ పెయిన్ అనేది ఏమన్నా ఎక్కువ ఉంటుందా? సో లేజర్ చేసినా కంప్లీట్ పెయిన్లెస్ సర్జరీ, అండ్ ఈ గన్ ద్వారా చేసినా కానీ కంప్లీట్ పెయిన్లెస్ సర్జరీ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ గన్ను వాడినా లేజర్ వాడినా ఈవెన్ పేషెంట్ కూడా తెలియదు
ఎక్కడ వాడినాము లేకపోతే ఏం చేసామని కూడా తెలియదు, ఎందుకంటే ఆ సెన్సేషన్ అనేది ఉండదు. మనం మామూలుగా డెంటేట్ లైన్ అని ఒక మాట చెప్పాను కదా, ఆ లైన్కి కింద ఏం చేసినా పెయిన్ ఉంటుంది, ఏం చేసినా నొప్పి ఉంటుంది, బ్లీడింగ్ ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ మనం పైన చేస్తాం కాబట్టి ఇది కంప్లీట్ జీరో పెయిన్. అండ్ పేషెంట్కి ఈ పిన్స్ కానీ ఏవి ఫీల్ అవ్వదు, ఈవెన్ మోషన్లో పడ్డవి కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇది కంప్లీట్ పెయిన్లెస్ టెక్నాలజీ. అండ్ ఇది వాడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇమ్మీడియట్గా రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే లేజర్ వాడితే నేను ఎప్పుడు చెప్తుంటాను, లేజర్తో కాలుస్తాం కాబట్టి ఆ గ్రేడ్ 3 కాస్త 2కి 1కి స్ట్రింక్ అవుతాయి, అది స్ట్రింక్ అవ్వడానికి 2-3 వీక్స్ పడుతుందని. బట్ గన్ వాడడం వల్ల రిజల్ట్స్ అనేవి ఇమ్మీడియట్గా ఉంటాయి. మొత్తానికి ఆ మూలాలనే బీగేస్తారేమో. ఎస్, అయితే మనము బయట పీకకుండా ఆ బయటికి సంబంధించి అంటే దానికి సంబంధించిన మూలాలని లోపలనే క్లోజ్ చేస్తామన్నట్టు. దానివల్ల ఇది పెయిన్లెస్ సర్జరీ అన్నట్టు. ఓకే. ఇది మామూలుగా ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా సార్, మళ్ళీ వాళ్ళు సిట్టింగ్ పొజిషన్లో జాబ్ మాది, ఎన్ని రోజులు కూర్చోకూడదు అంటే ఎక్కువసేపు, ఇప్పుడు 8 hours కూర్చొని జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, లేదంటే డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏమన్నా చెప్తారు మరి మీరు డ్రైవ్ చేయొచ్చు వెంటనే ఇది అయిన తర్వాత అని, లేదంటారు? సో ఈ సర్జరీ అంతా ఒక 20 minutes పడుతుంది. సర్జరీ చేశాక మనం 12 hours to 24 hours పేషెంట్ కండిషన్ బట్టి డిశ్చార్జ్ ఏం జరుగుతుంది. ఆఫ్టర్ 48 hours తర్వాత వాళ్ళు ఎటువంటి పనైనా, కూర్చునే పని కానీ నిల్చునే పని కానీ ఏదైనా చేసుకోవచ్చు, ఎటువంటి జాబ్కైనా వెళ్ళొచ్చు, ఎటువంటి ఫుడ్ అయినా తీసుకోవచ్చు. కొంచెం ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఫుడ్ తీసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది. కొందరు డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యి ఒక ప్రికింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అనేది ఉంటుంది అప్పుడప్పుడు లేజర్లో. అట్లాంటి వాళ్ళు కూర్చోడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటే కనుక వాళ్ళకి డోనట్ పిల్లో అని ఒకటి అవైలబుల్గా ఉంటుంది. డోనట్ పిల్లో అని అది వేసుకొని మీరు కార్లో కానీ ఆఫీస్లో కానీ డోనట్ పిల్ వేసుకొని కూర్చుంటే కంఫర్ట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. ఒక్కసారి మనం ఫుడ్ గురించి మాట్లాడదాం సార్, ఎందుకంటే చాలా వరకు కూడా ఇది ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా వస్తుంది అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. సర్జరీ అయిన తర్వాత ఎట్లాంటి ఫుడ్ వాళ్ళు తీసుకోవాలి, ఎట్లాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి? సర్జరీ అయిన తర్వాతనే కాదు, సర్జరీ అవకాశం లేకుండా కూడా చేసుకోవాలంటే పైల్స్ రాకుండా చూసుకోవాలి. సో దీనికి ఏంటి అంటే ఖచ్చితంగా ఫైబర్ కంటెంట్ అనేది 40% మన ఫుడ్లో అట్లీస్ట్ 40-50% ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్టు చూసుకోవాలి. ఎందుకంటే పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫైబర్ ఎక్కువ తీసుకుంటే ఆ పైల్స్ ప్రాబ్లం పెరగకుండా ఉంటుంది అన్నట్టు. సో ఈ ఫైబర్ కంటెంట్ తీసుకోవాలి. నేను ఎప్పుడు నా పేషెంట్స్కి ఏం చెప్తుంటానంటే ఒక క్యారెట్, ఒక కీర మార్నింగ్ నైట్ తీసుకోమని చెప్తుంటాను. మీరు ఫుడ్ తీసుకున్నా తీసుకోకుండా పర్వాలేదు, ఒక క్యారెట్, ఒక కీర మీ లైఫ్ స్టైల్లో పెట్టుకోండి అని చెప్తుంటాను. ఎస్, దానివల్ల ఏంటి అంటే వాళ్ళకి సరిపడినంత ఫైబర్ అనేది దొరుకుతుంది. అండ్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి, నాన్ వెజ్ ఐటమ్స్ తక్కువ తీసుకోవాలి, అండ్ ఆల్కహాల్ అనేది తక్కువ తీసుకోవాలి. మోర్ దెన్ 15% ఆఫ్ ఆల్కహాల్ ఎప్పుడు తీసుకోవద్దు కాన్స్టిపేషన్కి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే టైంకి ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కంప్లీట్ అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏంటి అంటే ఈ డాల్డాతో చేసిన బిర్యానీస్ కావచ్చు, లేకపోతే ఆయిల్ ఐటమ్స్, నూనె వేయించిన ఐటమ్స్, ఇట్లాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తుంటాను. మిగతా ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ కినోవా అని ఒకటి దొరుకుతుంది లేటెస్ట్గా, చాలా మందికి నేను అడ్వైజ్ చేస్తున్నాను. ఈ కినోవా అట్లీస్ట్ ఒక 100 grams తీసుకుంటే అందులో మంచి పీచు పదార్థాలు ఉన్నాయి కాబట్టి అది వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. అండ్ ఈవెన్ మంచి ఫైబర్ కంటెంట్ అనేది వస్తుంది. ఓకే. వెయిట్ గెయిన్ ఎక్కువ పెరిగే వాళ్ళలో కూడా ఈ పైల్స్ వచ్చే అవకాశం ఉందా సార్? యా, ఈ ఒబేస్ ఉన్న పేషెంట్స్లో పైల్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు బరువు పెరిగే కొద్ది కల్లా వాళ్ళకి ఏదైతే ఉందో కడుపులో ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. ప్రెషర్ పెరగడం వల్ల వాళ్ళ కాన్స్టిపేషన్ అనేది బాగా ఫ్రీక్వెంట్గా ఫేస్ చేస్తూ ఉంటారు. ఎస్, ఇది మొత్తం మీద చాలా వరకు కూడా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చాలా అత్యాధునిక టెక్నాలజీతో పైల్స్ సర్జరీలు అయితే చేస్తూ ఉన్నారు. ఎవరైనా పైల్స్ ఉన్నవాళ్ళు, బాధపడే వాళ్ళు ఉంటే, సో ఒకప్పుడు ఆ పైల్స్ ఓపెన్ సర్జరీ చేశారంటే ఒక 4 రోజుల వరకు, 45 రోజుల వరకు కూడా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ అది ఎట్లా కాకుండా కేవలం ½ an hour నుంచి 1 hourలో సర్జరీ అయిపోయి మళ్ళీ 48 గంటల్లో వాళ్ళ లైఫ్ స్టైల్, నార్మల్ లైఫ్ లీడ్ చేసే విధంగా ఉన్నాయని చెప్పేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు హాస్పిటల్ వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.